నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. తమిళనాడు ఎలక్షన్లో విజయ్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు 108 సీట్లు గెలుచుకున్న తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఎవరి మద్దతు తీసుకోబోతున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలింది. మరి ఇప్పుడు ఎవరి మద్దతుతో విజయ్ ముందుకు వెళ్ళబోతున్నారు? టాలీవుడ్ ఇండస్ట్రీ ఈ విజయాన్ని ఏ విధంగా చూస్తుంది? ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఫస్ట్ అసలు ఈ తమిళనాడు రాజకీయాలు విజయ్ ఎంటర్ అయ్యారు, పార్టీ పెట్టారు అన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి అసలు? యాక్చువల్గా నేను ఫస్ట్ పార్టీ పెడేటప్పుడైతే ఫెయిల్ అవుతాడు అనుకున్నాను. ఒకటి, సినిమా వాళ్ళని ఎక్కువగా నమ్మరు. ఇప్పుడు ఎందుకంటే చిరంజీవి గారిని చూసాము, చిరంజీవి గారికి వచ్చిన జనాలు చూసాము. ఆ ఓటింగ్ వేస్తే నిజంగా 220 సీట్లు వచ్చినాము. కానీ జనాలు ఓటింగ్గా మలచలేకపోయారు ఆయన. ఓకే, చిరంజీవి గారి పక్కన ఉన్న కొంతమంది ఆ వేరే పార్టీల నుంచి వచ్చి అది ఆయన్ని పాపం ఒక మంచి వ్యక్తిని పాడు చేసేసారని మాత్రం చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పాపం ఆయన మళ్ళీ ఏకదాటిగా ఫైట్ చేసుకుంటూ ఒక కూటమిలో, ఎన్డీఏ కూటమిలో ఆయన వచ్చాడు. కానీ మామూలుగా సింగిల్గా 2 సీట్ల దగ్గర ఓడిపోయాడు. కనుక సినిమా వాళ్ళకి ఈయన కూడా రాలేడేమో, ఇట్స్ డౌట్ఫుల్. 18 or 20 సీట్స్ వస్తాయి, అంతకన్నా ఎక్కువ రావు. ఎందుకంటే మొత్తం ఎగ్జిట్ పోల్స్ కూడా మీకు అంత దొరకలేదు. అయితే ఇక్కడ మనం తర్వాత విశ్లేషించవలసిన విషయం ఏంటంటే, డిఎంకే స్ట్రాంగ్ ఉంది. కానీ డిఎంకేకి వచ్చిన బ్యాడ్ ఏంటంటే ఆ కొడుకు అల్లుడు మీద బ్యాడ్ ఎక్కువ ఇంప్రెషన్ ఎక్కువైపోయింది. రెండోది, అన్నా డిఎంకేని కొట్టేంత అవకాశం అన్నా డిఎంకేకి లేదు. ఎందుకంటే డిఎంకే స్ట్రాంగ్ అయిపోయింది. అన్న డిఎంకేలో అమ్మ ఉండేది, అమ్మ లేనప్పుడు ఎప్పుడైతే ఉందో స్లో అయిపోయింది. ఇక్కడ యాక్చువల్గా డిఎంకేకి తిరుగులేదు. డిఎంకే ఇస్ అలయన్సెస్ కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్ట్ అండ్ సో మెనీ విజయకాంత్ పార్టీస్ అండ్ సో మెనీ పార్టీస్ అండ్ స్ట్రాంగ్ పార్టీస్. ఇక్కడ మీకు ఎప్పుడైతే విజయ్ గారు వచ్చారో, విజయ్ గారు ఎప్పుడైతే పార్టీ పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఒక కొత్తదనాన్ని చూడటానికి ప్రజలు మొగ్గు చూపారు. దానికి ఆయనకు ఆల్రెడీ ఒక స్టార్ ఇమేజ్ ఉంది. స్టార్ ఇమేజ్ అంటే మామూలు ఇమేజ్ కూడా కాదు, స్టార్ ఇమేజ్ చాలా బాగా స్టార్ ఇమేజ్ ఉంది. ఆ స్టార్ ఇమేజ్ని ప్రజలు ఏం చేశారంటే ఆయన చెప్పిన మాటలు నమ్మారు, ఆయనకు పెట్టిన టార్చర్ చూశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఓడిపోవడానికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం. విజయ్ గారికి వెళ్ళడానికి అవకాశం ఏంటి? ఆయన 30 మంది చనిపోతే ఆయన తప్పు లేకుండా ఆయన మీద కేసు పెట్టి, ఆయన ఇబ్బంది పెట్టి, నానా బాధలు పెట్టి, సిబిఐ కేసు పెట్టి, రేపు నామినేషన్ అనగా కూడా టార్చర్ పెట్టారు ఎన్డీఏ గవర్నమెంట్. అది కూడా జనాలు గుర్తుపెట్టారు. జనాలు ఏంటంటే ఆ తర్వాత ఆయనకు మీటింగ్లకి ఇవ్వలేదు, కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ సినిమా ఆగిపోయింది, సినిమా ఆపేశారు, సంసార్ వాళ్ళు సినిమా ఆపారు. ఇవన్నీ కూడా ఎన్డీఏ గవర్నమెంటే. ఇది డిఎంకేకి 99% సంబంధం ఉండదు, అంతా ఎన్డీఏ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంటే. జనాలు విజ్ఞులు అర్థం చేసుకుంటున్నారు. రెండోది, మొత్తం టోటల్గా 235 ఫ్లైట్స్ వచ్చాయి విదేశాల నుంచి. అంటే మీరు ఒక్కటి చూస్తే ఒక్క ఓటుతో గెలిచారు. అలా ఆయనకి అక్కడ మొత్తం టోటల్ జనాల్లో ఒక రివర్స్ వచ్చింది. అంటే డిఎంకే మనం చేస్తే డిఎంకేకి వస్తే డిఎంకే అనేది మళ్ళా స్టాలిన్ గారి కోసం కాకపోయినా వాళ్ళది మొత్తం టోటల్ కుటుంబ పాలన అయిపోతుంది. ఈ కుటుంబ పాలనలో ప్రజలకి అందుబాటులో లేవు అనేది ఒకటైపోయింది. రెండోది, ఇంకొక చిన్న ప్రాబ్లం ఏమైందంటే డిఎంకేలోకి వచ్చేప్పటికి ఈ ఉచిత పాలన అనేది అందుతుంది కింద లేని వాళ్ళకే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి జీతాలు పెరగట్లేదు, హై ప్రొఫైల్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకి ఏం ఉపయోగం లేదు. ఈ రెండు వ్యతిరేకం ఉన్నాయి. దేశం అంతా వ్యతిరేకం ఉంది. అంటే దేశం మొత్తం అనేది ఇక్కడ వ్యతిరేకం ఉంది. ఎందుకంటే ఈ రెండు మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్కి వచ్చి రూపాయి జీతం పెరగట్లేదు, ఇవన్నీ పెరుగుతున్నాయి. కానీ ఇక్కడ 5,000, 10,000 స్కూటీలు, ఇష్టం వచ్చిన ల్యాప్టాప్లు అన్నీ కూడా కింద క్లాస్కి ఇస్తున్నారు. అంటే వాళ్ళ హ్యాపీ. కానీ మిడిల్ క్లాస్ అన్హ్యాపీ, ట్యాక్స్ ప్లేయర్స్ అన్హ్యాపీ. అంటే మీరు అమెరికాలో చూస్తే ట్యాక్స్ కట్టే వాళ్ళకి నెలకి ఇంత అని ఇస్తారు, కానీ ట్యాక్స్ కట్టలేని వాళ్ళకి వీళ్ళు డబ్బులు పే చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు పే చేస్తారు అక్కడ. కాకపోతే ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అండ్ హై క్లాస్ ఫ్యామిలీ ఇక్కడ రేటు డీజిల్ పెరిగినా ఏం పెరిగినా మిడిల్ క్లాస్ మీద పడుతుంది ఈ బడ్న. అది ఎక్కువ శాతం మొత్తం టోటల్గా విజయ్ గారి వైపు వచ్చింది. విజయ్ గారు ఏం హామీలు ఇవ్వలేదే, విజయ్ గారు ఏమి ఫ్రీగా ఇస్తానని చెప్పలేదే, విజయ్ గారు ఏమి అందరిలాగా మొత్తం టోటల్గా చెప్పలేదు. ఆయన చెప్పింది ఏం చెప్పాడు? ఒక మంచి లంచం లేని పాలన, ఒక మంచి పాలన చేయడానికి నాకు అవకాశం ఇవ్వండి అని ఆయన మాట్లాడే ప్రతి మాటలో కూడా జనాలు నమ్మారు. ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయలేదు, ఎలా విమర్శించలేదు. అండ్ ఇంకా
కాస్ట్ కార్డు కానీ మతం కార్డు కానీ ఇవేమి వాడకుండా మతం నాది గెలిచారు. హిందూ మతం అని చెప్పాడు. ఉమ్. నేను హిందువుని, నేను దేవుణ్ణి నమ్ముతాను అన్నాడు. వాళ్ళ మదర్ క్రిస్టియను, సారీ వాళ్ళ మదర్ హిందూ అండ్ ఫాదర్ క్రిస్టియను. ఓకే, మొత్తం టోటల్గా వాళ్ళు ఆయన ఏ రోజు కులం వాడలేదు, మతం వాడలేదు, మతం ఎవరిని అన్పార్ట్మెంట్ లాంగ్వేజ్ వాడలేదు. అవతరగాసి ఉన్న వాళ్ళని మొత్తం టోటల్గా పార్టీలను కూడా అందరినీ మామూలుగా ఒక అంటే ఏమంటారంటే అపోజిషన్ పార్టీగానే చూశాడు తప్ప ఏ రోజు కూడా అంటే ఇష్యూస్ బేస్డ్ విమర్శించాడు. అంటే ఏది మనకు జరగట్లేదు, అంటే పాలన ఏది జరగట్లేదు, పాలన ఏం గాడిలో పడట్లేదు, పిల్లలు ఎందుకు చదువులు రావట్లేదు, ఈరోజు ఏంటిది మొత్తం రోడ్ల పరిస్థితి ఏంటి, ఇంకోటి ఏంటి, అక్కడ ఏమవుతుందో ఆ ప్రాబ్లమ్స్ని ఆయన ఎత్తాడు. కానీ ఆ ప్రజలకు వివరించడంలో సక్సెస్ అయ్యాడు ఆయన, ప్రజల మీటింగ్లో చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. ఆ దానికి విజయ్ గారు ఇంకా దాంట్లో ఫిదా అయిపోయారు. రాహుల్ గాంధీ గారే నేను మీకు మద్దతు ఇస్తానంటే రాహుల్ గాంధీ గారు అందరూ కూడా విజయ్కి మద్దతు ఇస్తామని అన్నారు. కానీ రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే ఫస్ట్ నుంచి అలయన్స్ అండ్ డిఎంకే అనేది వెళ్తుంది కనుక మనం ఇలాగ ఇవ్వకూడదు అని చెప్పేసి తప్పలేదు. యాక్చువల్గా వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఈజ్ తమిళనాడు కాంగ్రెస్ పార్టీ. అయితే వాళ్ళొక పొత్తు ధర్మాన్ని పాటించాలన్న ఒక ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ గారు ఎప్పుడు కూడా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాడు. అయితే ఇక్కడ విజయ్ గారు రావటానికి డిఎంకే ఆగటానికి మీకు మొత్తం టోటల్గా సీట్స్ అన్నీ మీరు చూడండి, 66 సీట్లు 66 సీట్లు 65 సీట్లు 2000, 1000, 1500, 3000, 4000, 5000 లోపు మెజార్టీ ఉన్నాయి. మీరు ఒక్కసారి మళ్ళీ రీవెరిఫై చేసుకోండి. అంటే ఇక్కడ వ్యతిరేకత ఓటు చీలింది, అన్నా డిఎంకేకి ఓట్లు కొన్ని చీలాయి అన్నా డిఎంకేది. తర్వాత ఏం చేసిందంటే మొత్తం విజయ్ గారు ఓట్లు లాక్కున్నారు, సెకండ్ ప్లేస్ డిఎంకే వచ్చింది. లేకపోతే డిఎంకే ఇస్ ఫార్మ్ ది గవర్నమెంట్. అందుకే మీకు నియర్ బై సీట్స్ ఉన్నాయి, నియర్ బై ఓట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా మీకు ఎగ్జిట్ పోల్స్గా అంచనా అందలేదు. నాకు కూడా అందలేదు. నేను కూడా మా టోటల్ చాలామందితో మాట్లాడితే విజయ్ గారికి ఓటు వేసేమన్నారు, డిఎంకే వస్తుంది అంటారు. అంటే అలా ఒక షాకింగ్. కానీ ఆర్భాటం లేకుండా, ఆర్భాటం లేకుండా చేసుకుంటూ వచ్చారు. పాలన బాగా చేస్తారు అని ప్రజలు నమ్మారు కాబట్టి ఆ పాలన బాగా వస్తుందా ఉండదా అనేది వెయిట్ చేసి చూడాలి. నాకు తెలిసి 10 సీట్లు కమ్యూనిస్టులను కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారని అనుకుంటున్నాను. వాళ్ళు 10 సీట్లు ఇస్తే అంటే ఇక్కడ అన్నా డిఎంకే కూడా మద్దతు ఇస్తామంటూ కూడా ఒక 45 ఎమ్మెల్యేస్ వాళ్ళంతా కూడా అంటున్నారు. అండ్ ఇంకా కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఏ సపోర్ట్తో అన్నా డిఎంకేని ఆయన తీసుకోకూడదు. అన్నా డిఎంకేని తీసుకుంటే మళ్ళీ సేమ్ మోడీ గారు ఇంతకుముందు మిమ్మల్ని సిబిఐకి ఏర్పించినట్టు జనాలు ఏమవుతుందంటే జనాల్లో తప్పుడు సంకేతం వెళ్తుంది. అన్నా డిఎంకేని తీసుకున్నా తప్పుడు సంకేతం వెళ్తుంది, డిఎంకే తీసుకున్నా తప్పుడు సంకేతం వెళ్తుంది. కనుక ఆయన నిజంగా ఆలోచన పరుడైతే చిన్న పార్టీలు 13 సీట్స్ ఉన్నాయి. విజయకాంత్ గారిది, మళ్ళీ అలాగే పిఎంకే, అలాగే మన ఇవన్నీ కలిపి 13 సీట్లు ఉన్నాయి. ఆ 13 సీట్లతోని గవర్నమెంట్ ఫామ్ చేసి రన్ అయితే తర్వాత ఎవరైనా రిజైన్ చేసి వస్తే రిజైన్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఒక సిస్టమేటిక్ ఉండాలి, ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉండాలి. ప్రజలకు మీరు అర్థమయ్యే విధంగా చెప్పారో పాలన కూడా అలాగే ఉండాలి. ఇప్పుడు ఎవరినో మీరు పార్టీలో తీసుకొచ్చి మళ్ళీ ఆ పార్టీని మీరు అలయన్స్ చేసుకుంటే మీకు ఇంత కష్టపడి ఎక్కడెక్కడ దేశాల నుంచి ఓటేసి ఆ వృధా అయిపోతుంది. కనుక విజయ్ గారు నాకు తెలిసి అలాగా చెయ్యరు. ఎందుకంటే చాలా ఆలోచనపరుడు, చాలా ఆలోచనతో చేస్తాడు. ఎందుకంటే నాకు వాళ్ళ ఫాదరు నాకు పరిచయం ఉంది. ఎస్ఏ చంద్రశేఖర్ గారు ఈజ్ ద ఫస్ట్ హీరో మూవీ నేనే డిస్ట్రిబ్యూటర్. ఫస్ట్ హీరో మూవీ 92 or 94 92 or 94లో ఫస్ట్ హీరో మూవీ నేనే డిస్ట్రిబ్యూటర్. ఆ సినిమా పేరేదో ఉందో మర్చిపోయాను నేను. ఎస్ఏ చంద్రశేఖర్ గారి డైరెక్షను. ఆ సినిమా నేనే వైజాగ్ డిస్ట్రిబ్యూటర్. కనుక ఆయన చాలా మంచి వ్యక్తి, వెరీ గుడ్ జెంట్మెన్. వాళ్ళ ఫాదర్ ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీస్ నుంచి కూడా సెలబ్రిటీస్ అందరూ కూడా ట్వీట్ చేశారు. ఇది సినిమా ఇండస్ట్రీ యొక్క సక్సెస్ లాగా ఫీల్ అవుతున్నారు అనుకోవచ్చు. ఒక స్టార్ అంటే ఒకటండి, ఒక స్టార్ ఇమేజ్ ఉన్న ఇప్పుడు చిరంజీవి గారు ఎప్పుడైతే అయిపోయిందో చిరంజీవి సినిమా వాళ్ళు రారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత మళ్ళీ కొంచెం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఇప్పుడు విజయ్ గారు రావడంతో సినిమా వాళ్ళకి ఎప్పుడు కూడా స్టార్ ఇమేజ్ ఉంది, స్టార్ ఇమేజ్ లేకుండా లేదు. అయితే స్టార్ ఇమేజ్ని జనాల్లో ఓట్లుగా మలుచుకోవాలి. నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, మీరు వాటర్ని బూత్ దాకా తీసుకెళ్ళి ఆ వాటరు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, చిరంజీవి గారు అవ్వచ్చు, విజయ్ గారు అవ్వచ్చు, ఆ వాటరు మన గుర్తేంటి, మన హీరో గుర్తేంటి, అభిమానం వేరు, ఓటుగా మలచడం వేరు. ఆ ఓటుగా మలిచి బూత్ దాకా తీసుకొచ్చి బూత్ లెవెల్లో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరినో వెళ్ళి 4 కొట్టేస్తాం, ఎవరినో 4 తిడతాం, ఎవరినో మనం ఏదో అంటామంటే 100% అది మనకు బ్యాడ్ అవుతుంది. మీరు విజయ్ గారి విషయంలో మీరు ఫస్ట్ నుంచి చూడండి, రజనీకాంత్ గారి కోసం ఏదో మాట్లాడుతున్నప్పుడు పోస్టులు వేస్తే మళ్ళీ వెంటనే రియాక్ట్ అయ్యి దాన్ని ఇమ్మీడియట్గా సర్దుమనుకున్నాడు. ఎందుకంటే ఎక్కడా కూడా
తప్పుగా ఆ కార్యకర్తలకు తప్పుడు రూట్ చూపించలేదు. కార్యకర్తలు ఎప్పుడు కూడా మీరు వెళ్ళవలసిన దారి ఏంటో చూపించాడు. మీరు బూత్కి ఎలాగెళ్లాలో చూపించాడు. ప్రేక్షకుని ప్రజల్ని బూత్కి ఎలా తీసుకెళ్లాలో చూపించాడు. ఆ బూత్లో మన ఓటు ఎలాగేయాలో చూపించాడు. ఒక వ్యక్తి చూపించాడు. అంటే ఒకే ఒక వ్యక్తి మొత్తం టోటల్గా 234 సీట్లకి ఈ అభిమానికి ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళండి, నీ ఏరియా ఏంటి, నీ ఊరేంటి, నీ బూత్ ఏంటి, నీ బూత్ నెంబర్ ఏంటి, నీ బూత్ నెంబర్లో 25 మంది ఉంటే నీ బూత్ నెంబర్లో వాళ్ళని తీసుకొని వెళ్ళి ఎలా విజయ్ గారికి ఓటేయాలి అనేది సక్సెస్ అవ్వు. అంతే తప్ప ఎవరో ఏదో అన్నారు, ఎదుటి వాళ్ళు ఏదో అన్నారు, వెనక వాళ్ళు ఏదో అన్నారు అనే మాట పట్టించుకోకు. నీ పని ఏంటి, మన యజ్ఞం ఏంటి, ఇస్ అ ఓట్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు విజయ్ గారు, అంతే. అది దాంట్లో సక్సెస్ అయ్యాడు విజయ్ గారు. అక్కడ విజయ్ గారు గెలుపుకి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంబంధం? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి దాంట్లో క్యాడర్ అనేది పవన్ కళ్యాణ్ గారి దాంట్లో ఇప్పటికీ చెప్తున్నా బూత్ లెవెల్లో కరెక్ట్గా లేరు అభిమానులు. ఇప్పుడు ఎందుకు ఆయన ట్రోల్ చేస్తున్నారు? ట్రోల్ చేయడం అనేది వదిలేండి, కామన్గా చేస్తూ ఉంటారు కానీ అన్ని పట్టించుకోకూడదు. ఇప్పటికీ కూడా చెప్తున్నా 175 నియోజకవర్గాల్లో బూత్ లెవెల్లో మనం ఎట్టి పరిస్థితుల్లో అభిమానులు ఎప్పుడు కూడా ఎదుటివాడి మీద, ఇప్పుడు నేను మాట్లాడుతున్న అనుకోవటం, లేకపోతే ఇంకొకరిని తిట్టడం, లేకపోతే ఇంకొకరిని తిట్టడం, ట్రోల్ చేయడం కాదు. సోషల్ మీడియా మొత్తం చూడండి విజయ్ గారిది. ఎవ్వరు సోషల్ మీడియాలో అక్కడ ఎలా పెట్టుకుంటూ వచ్చారు. సక్సెస్కి దారి తీసుకోవాలి. మన నాయకుడిని మనం సీఎంగా చేయాలనుకున్నప్పుడు, మన నాయకుడిని మనం ఓట్లు వేయించాలనుకున్నప్పుడు ఏ విధంగా చేయాలి? మన నాయకుడికి పేరుంది, మన నాయకుడికి ఓటు వేయాలనుకుంటున్నారు. ఎవరికి ఓటు వేయాలి నాకు తెలుసు, గుర్తు ఏంటో, తక్కువ ఇంకోళ్ళకి గుర్తు తీయాలి కదా. అందుకని నేను ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, అదే నేను జనసేన నాయకులకు కూడా జనసేన నాయకులకు కూడా ఇప్పుడే చెప్తున్నాను. నేను ఒకటేమంటున్నానంటే, పోస్టులు పెట్టకండి. మీరు 175 నియోజకవర్గాల్లో బూతులన్నీ కూడా బూత్ లెవెల్లో మనం జనసేన సభ్యత్వం చేయండి. జనసేన బూత్ లెవెల్లో మొత్తం ఓటుగా మలచండి. 175 నియోజకవర్గాల్లో మనం గెలిచే విధంగా చూడండి. మనం అలయన్స్ ఉన్నా కూడా మన వల్ల గెలిచేటట్టు, ఆ క్యాండిడేట్ గెలిచేటట్టు చూడండి. అంతే తప్ప ఇప్పుడు మనం టీడీపీతో గొడవ పెట్టుకుంటూ, లేకపోతే కమ్యూనిస్టులతో గొడవ పెట్టుకుంటూ, వైసీపీతో గొడవ పెట్టుకుంటే దానివల్ల బ్యాడ్ అవుతుంది. నేను ఒక్కటే చెప్తున్నా, శత్రువు ఎక్కడా లేడు, మన ఇంట్లోనే ఉన్నాడు. మన పార్టీల్లోనే ఉంటాడు శత్రువు. మనల్ని ఓడించడానికి మన శత్రువే ఉంటాడు, ఎవరు ఉండరు. మీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ఆ పక్కనున్న వాళ్ళు చెప్పడమే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి కారణం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారండి ఎవరైనా? మరి విజయ్ గారి సినిమాని ఆపుతారండి? విజయ్ గారి సిబిఐకి రేపు నామినేషన్గా కూడా రప్పిస్తారండి? అయినా కూడా ఓపికగా పాపం వెళ్ళాడు కదా. అవన్నీ జనాలు కనిపెడుతున్నారు, అబ్జర్వేషన్ చేస్తున్నారు. చేసి ఒక వ్యక్తికి ఇంత ఇబ్బంది పెడుతున్నారు. స్టార్ హీరో, అంత పెద్ద హీరో, మనకి ఏదైనా చేస్తే కొత్తగా చేస్తాడేమో అన్న ఒక ఆలోచన. రెండోది, అక్కడ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏదంటే ఆశ ఏంటంటే ఉద్యోగాలు వస్తాయి మాకు, ఆ ఉద్యోగాల్లో మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. నెంబర్ 1. మహిళలు అన్నది ఒక ఏకతాటి మీద ఓటేశారు. మహిళలు ఏకతాటి మీద ఓటేశారు. అంటే మీరు ఉచితాలు అన్నారు కదా, ఎందుకు మరి మీ పని చేయలేదు? ఇప్పుడు డిఎంకేకి పోటీగా అన్న డిఎంకే ఉచితాలు ఇచ్చింది. స్కూటీలు అన్నారు, స్కూటర్లు అన్నారు, ఇల్లులు అన్నారు, అది అన్నారు, ఇది. మరి ఎందుకు ఓటు రాలేదు? పాలనలో మళ్ళీ ఎక్కడ ఆయనకి బ్యాడ్ లేదు. మీరు డిఎంకేకి చూడండి, పాలనలో బ్యాడ్ లేదు, పాలనలో ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ అబ్బాయి వల్ల, అల్లుడు వల్ల కొంచెం రౌడీజం పెరిగిందని మాత్రం జనాలు ఏంటంటే దాని మీద అసంతృప్తితో ఉన్నారు. మీకు ఇవన్నీ కూడా కొన్ని బ్యాడ్ ఎఫెక్ట్ పడుతూ ఉంటాయి. మనం రేపు అందుకే అంటాను, ఈరోజు ఓటేసాడు కదా 5 సంవత్సరాలు నేను ఆడుకుందామని చూస్తే ఆ 5వ సంవత్సరం నిన్ను ఆడుకోవడానికి వస్తారు ఈ ఓటరు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరినైనా, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, మేబీ జనసేన అవ్వచ్చు, విజయ్ గారు అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు. మనం అయిపోయిందని అనుకుంటే 5వ సంవత్సరం తర్వాత మన కాడికి వస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు వేరు, ఈరోజు వేరు. ఇప్పుడు మీకు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వచ్చి ఇచ్చేవారు కాగితాలన్నీ. ఇప్పుడు ఇంటికి వచ్చి ఇవ్వట్లేదు. కొంచెం ఇబ్బందులు పడుతున్నాం, కొంచెం కష్టాలు పడుతున్నాం. ఏ ఎమ్మెల్యే ఫోన్ ఎత్తాడు, ఏ ఎమ్మెల్యే ఫోన్ పట్టించుకోడు, ఏ ఎంపీ రాడు, ఏ ఎంపీ కూడా పరిశ్రమలు తేవట్లేదు, ఏ ఎంపీ కూడా మాకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది. అసంతృప్తి స్టార్ట్ అయిపోయింది. అసంతృప్తిని మనం ఎలా తెప్పించుకోగలగాలి, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఎలా ఓడించాలి, మనం గెలిపించాలని ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేను అన్నానని చెప్పేసి నేను అపోజిషన్ పార్టీకి సపోర్ట్ కాదు. అక్కడ చెప్పిన మాటలో కరెక్ట్ ఉందా లేదా? ఇచ్చాపురం నుంచి అప్ టు 175 నియోజకవర్గాలు బెల్ట్ షాపులు ఎందుకు వచ్చాయి? ఆ బెల్ట్ షాపుల వల్ల ఇన్ని వందల కోట్ల రూపాయలు నష్టపడుతున్నారు. మామూలు షాపులో తక్కువ అమ్ముతున్నారు, బెల్ట్ షాపులో ఎక్కువ అమ్ముతున్నారు. మామూలుగా 40 రూపాయలు ఒక దాని మీద లాభం వస్తే ఆ 40 రూపాయలకి ఎన్ని వందల కోట్ల రోజుకు వస్తుంది. దానివల్ల మరి సామాన్య ప్రేక్షకుడు ఎంత నష్టపోతాడు? ఇవన్నీ కూడా వాళ్ళు చూడాలి.
ఇది మొత్తం టోటల్గా చంద్రబాబు నాయుడు గారు కూడా చూడాలా, ఎమ్మెల్యేలు చూడాలా, అందరూ చూడాలా. ఇక్కడ అయిపోయి విజయ్ గారి కాడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే విజయ్ గారు మొత్తం టోటల్గా లంచం అవినీతి లేని పాలన చేస్తానన్నాడు. అది ఎంత దాకా చేస్తాడో చూడాలి. అవినీతి లేని పాలన చేయాలని చూస్తున్నాడు. నేను ఏ మాట చెప్పినా రాహుల్ గాంధీ గారు ఈజ్ గుడ్ పర్సన్. ఓకే, ఆయన స్టేట్గా మాట్లాడతారు కాబట్టి చాలామంది ఆయన నచ్చకపోవచ్చు. కానీ పాలన చేసేవాడు, పాలించేవాడు, ఆయన ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని పడగొట్టి రావాలనుకోడు. రెండోది ఏంటంటే ఒకటే అంటాడు ఆయన, ఎప్పుడు కూడా ప్రజలు మనల్ని ఆస్వాదించాలి, ప్రజలు మనకు ఓటేయాలి, అంతే తప్ప ఎవరి దగ్గర పాలన లాక్కోవడమో ఎవరి దగ్గర అది చేసుకోవడమో మనకు వద్దు అంటాడు. అంటే అలాంటి దాంట్లో విజయ్ గారితో కూడా కలిస్తే బాగానే ఉంటుంది. కాకపోతే డిఎంకేతో ఎక్కువ అలయన్స్ ఉంది కాబట్టి, మరి డిఎంకే వాళ్ళకి ఎక్కువ అలయన్స్లో ఉన్నారు కాబట్టి అక్కడ ఒక డిఫరెంట్ ఉంటుంది. కానీ ఏది ఏమైనా విజయ్ గారిది ఒక హిస్టరీ. మళ్ళా సినిమా ఇండస్ట్రీకి రామారావు గారి తర్వాత మళ్ళీ హిస్టరీ రికార్డు, అదైతే దాంట్లో ఎవరో కాదనలేరు. అలాంటి మనం ఆయన్ని చూసి నేర్చుకోవాలి. సినిమా వాళ్ళు ఏం నేర్చుకోవాలంటే, సినిమా వాళ్ళు పార్టీ పెడదామన్నా, సినిమా వాళ్ళకి ఎంపీ టికెట్ ఇస్తానన్నా, సినిమా వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్నా, మా గ్లామర్ చూసి మీకు ఓటేయరు. మా గ్లామర్ జనాలు రావడానికే పనికొస్తుంది. ఆ గ్లామర్ ఆ జనాలను పనికి వచ్చిన దాన్ని మనం ఓటుగా మలుచుకోవాలి, ఓటుగా బూత్లోకి తీసుకెళ్ళాలి. ఆ తీసుకెళ్ళడానికి ఎంత సక్సెస్ అవుతామో చూసుకోవాలి, అంతే తప్ప ప్రతి వాళ్ళకి సెలబ్రిటీస్కి జనాలు వస్తారు. ఇప్పుడు నాకు మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక 50,000 మంది చూస్తుంటారు. నేను ఎప్పుడు మినిమం 50, మీ దాంట్లో చూస్తే 50 దాటి 1,00,000 ఉంటుంది. ఈ 1,00,000 మంది నాకే ఓటేస్తారు అనుకోవడం తప్పు. నేను ఎలక్షన్లో నించుంటే దాంట్లో 10 మంది ఓటేయరు. అంటే ఇష్యూస్ బేస్డ్ వేరు, ఓటింగ్ వేరు, ఇది రాజకీయం వేరు, సినిమా సెలబ్రిటీస్ వేరు, చూడటానికి వచ్చిన వాళ్ళు వేరు, ఓటు వేయటానికి వేరు. ఇవన్నీ మనం అర్థం చేసుకొని దాన్ని ఓటుగా మలుచుకోగలగాలి. ఇప్పుడు చిరంజీవి గారికి ఆయన మీద అభిమానం ఉంది. చిరంజీవి బాబు ఓటు ఏది వేయాలయ్యా అని అడిగితే అటెలమ్మా అటెలు అని చాలామంది కరెక్ట్గా మబ్బులో చేయలేపారు. 220 సీట్స్ కన్ఫర్మ్డ్ అని చిరంజీవి గారు. మీరు కావాలంటే చూసుకోండి ఎన్ని ఓట్లు ఆయన పర్సంటేజ్ వచ్చిందో. అంటే ఆయన్ని బూత్ లెవెల్లోకి తీసుకెళ్ళలేకపోయారు వీళ్ళు. చిరంజీవి గారు ఫెయిల్యూర్ కాదు, చిరంజీవి గారు సక్సెస్. చిరంజీవి గారు సక్సెస్ అయ్యారు. కానీ ఆ సక్సెస్ని అభిమానులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, కరెక్ట్గా బూత్ లెవెల్లో తీసుకెళ్ళలేకపోయారు. 2019లో పవన్ కళ్యాణ్ గారు 45 సీట్లు టీడీపీకి దెబ్బ కొట్టారు. అందుకే 103 సీట్లు 100 సీట్లు రావాల్సింది 151 సీటు వచ్చింది. 45 సీట్లలో సెకండ్ ప్లేస్లో వచ్చారు ఎవరు, పవన్ కళ్యాణ్ గారు. దానివల్ల ఓట్లు చీల్చడం వల్ల ఆ చీల్చిన దాంట్లో మొత్తం టోటల్గా అక్కడ ఆయన సక్సెస్ ఓట్లు చీల్చడంలో సక్సెస్ అయ్యాడు, కానీ గెలడంలో సక్సెస్ కాలేకపోయాడు. గెలడంలో సక్సెస్ ఎందుకు కాలేకపోయాడు? ఇప్పుడు ఈరోజు వస్తే 3-4 లక్షల మంది జనాలు వస్తారు. ఈ 3-4 లక్షల మందికి జనాల్ని మనం ఓట్లుగా ఎందుకు మలుచుకోలేకపోయాం? ఎందుకు మనం మాట్లాడలేకపోయాం? మరి విజయ్ గారు ఒక్కరు తప్ప ఎవరు రాలేదే. పక్కన వాళ్ళ ఫాదర్ కూడా రాలేదు, మీకు తెలుసో లేదో, వాళ్ళ మదర్ కూడా రాలేదు. అంటే జస్ట్ బయట ఏమైనా చేసి ఉంటారేమో, కానీ సోషల్ మీడియా అభిమానులు తప్ప, విజయ్ గారికి అభిమానులు తప్ప ఒక్క నాయకుడు ఉన్నాడా? పక్క నుంచి ఒక నాయకుడిని తెచ్చుకున్నారా? ఆయన ఫస్ట్ నుంచి ఒకటే, డిఎంకే వాళ్ళు నాకొద్దు, అన్నా డిఎంకే నాకొద్దు, నేను రాజకీయంగా ఒంటరిగా పోరాడతాను, ఒంటరిగానే గెలుస్తాను, నేను ప్రజలను నమ్ముకున్నా, ఇది ప్రజల విజయం అనుకున్నాడు. ప్రజలను నమ్ముకుంటే, ప్రజల విజయం అనుకుంటే ఎప్పుడైనా వస్తారు. కానీ దాంట్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎప్పుడైనా ఒకసారి చూడండి. నేను పొగుడుతున్నాను అనుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి గారు చెడు చేస్తే చెడు అని చెప్పాలి, మంచి చేస్తే మంచి అని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒంటరిగా పోరాడాడు, ఒంటరిగానే గెలుస్తానన్నాడు. ఇప్పటికి కూడా ఒంటరిగానే ఉంటానంటాడు, ఒంటరిగా గెలుస్తానంటాడు ఆయన. ఎందుకంటే ఆయన ఆలోచన ఒంటరిగా ఆయన వెళ్ళే ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనతోనే వెళ్తున్నాడు. ఈరోజు వాలంటీర్స్ ఈజ్ ది బెస్ట్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈజ్ వేస్ట్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలా ఏడిపిస్తున్నారంటే అలాగ ఏడిపిస్తున్నారు. మొత్తం సర్వర్స్ కరెక్ట్గా పనిచేయట్లేదు. ఎండలో నిన్నట్లో వెళ్ళిపోయి ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా వస్తున్నారు. మీరు ఇచ్చిన 4,000 పెన్షన్ ఎక్కడ సరిపోతుంది? మీరు ఇచ్చిన జీతాలు ఎక్కడ సరిపోతాయి? ఇవన్నీ చాలామందికి అసంతృప్తితో ఉన్నారు. మీరు రోడ్లు వేస్తున్నారు, మీరు గూగుల్ సెంటర్ తీసుకొచ్చారు, సంతోషమే. గూగుల్ సెంటర్ ఎప్పుడు ఓపెన్ అవుద్ది, ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి? మన జనాభా 6 కోట్లు, 6 కోట్ల జనాభాకి మనకు 5 కోట్ల నుంచి 6 కోట్ల జనాభా ఉంటప్పుడు 6 కోట్ల జనాభా ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం? మనం ఎంతమందిని మనం రప్పించగలుగుతాం? ఎన్ని పరిశ్రమలు రప్పించగలుగుతాం? సినిమా పరిశ్రమ మన దగ్గర రప్పించుకోలేకపోయాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆయన ఒంటరిగా పోరాడి గెలిచాడంటే ఇస్ గ్రేట్. తర్వాత విజయ్ గారు
ఇప్పుడు నలుగురు కూటమిలతో పెట్టుకొని గెలిచాము అంటే అది వేరు, ఒంటరి అంటే ఆయన కూడా గెలిచాడు. నేను ఇక్కడ ప్రతి దాంట్లోని ఆయన ఏకీభవిస్తున్నాను, ఆయన కలుపుతున్నాను అంటే విజయ్ గారి గొప్పతనం కోసం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం కోసం చెప్తున్నా. అలాగని చెప్పేసి టీడీపీ తక్కువేం కాదు, జనసేన ఏం తక్కువేం కాదు. జనసేనకి ఓట్లుగా అభిమానులు మలుచుకోలేకపోయారు. మీకు మళ్ళా చెప్తున్నాను, రిపీట్, మీకు మొత్తం టోటల్గా బూత్ లెవెల్లో, మీకు గ్రౌండ్ లెవెల్లో బూత్ ఏజెంట్లుగా బూత్ లెవెల్లో ఓట్లు మలుచుకునే సత్తా టీడీపీకి ఉంది. మీకు గెలిచినా గెలకపోయినా ఓట్ల శాతం ఎందుకు వస్తుందంటే అక్కడ బూత్ లెవెల్లో మొత్తం టోటల్గా టీడీపీ క్యాడర్ ఉంది. టీడీపీ మొత్తం టోటల్గా ఎలా చేయాలో మొత్తం టోటల్గా అంతా వాళ్ళకి ఒక ఇది ఉంది, సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం వాళ్ళకి సపోర్ట్ చేయబట్టే జనసేన వచ్చి సపోర్ట్ చేసింది, జనసేన వాళ్ళకి సపోర్ట్ చేసింది. అటు ఇటు ఓటు అనేది ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల అన్ని సీట్లు వచ్చాయి. అంటే ఇక్కడ కుల రాజకీయాలు కూడా ఏమైనా మైనస్ అవుతున్నాయి అనుకోవచ్చు అంటారు? కుల రాజకీయాలు ఎప్పుడు కూడా మైనస్ అవుతాయండి. మాకు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు వచ్చేది కుల రాజకీయాలు ఎక్కువ. కుల రాజకీయాల్లోనే ఎస్సీని రానివ్వరు, ఎస్టీని రానివ్వరు, బీసీని రానివ్వరు, కాపుల్ని అసలు రానివ్వరు. కాపుల్ని వాడటానికే పనికొస్తుంది తప్ప కాపు సీఎం చేయడానికి లేదు. రంగా గారిని వాడుకున్నారు, ముద్రగడ పద్మనాభం గారిని వాడుకున్నారు, చేగుండ రామరాజు గారిని వాడుకున్నారు. కులాన్ని లీడర్షిప్ వాడుకుంటుందండి, కులాన్ని లీడర్షిప్ వాడుకొని చేస్తుందే తప్ప నిజంగా ఓట్లు అంటే ఒకటండి, వెక్స్ అయిపోతున్నారు. ఒక అమ్మ ఒక రెడ్డే సీఎంలు అయ్యారు ఇప్పుడు దాకా. ఒక అంజయ్ గారు ఒక ఎస్సీ అయ్యారు, అప్పుడో అయ్యారు. తర్వాత అంతా రెడ్డి కమ్మాని అయ్యారు. కనుక దాంట్లో కూడా అసంతృప్తి ఉంది. కులాల మధ్యన కూడా చిచ్చులు ఉన్నాయి. ఇవన్నీ కూడా కులం ఏది మాట్లాడే కులం, అక్కడ మీరు చూడండి కులం ప్రస్తావన రాలేదు. కులం ఊసి రాకుండా, మతం ఊసి రాకుండా వచ్చింది. ఇప్పుడు హిందూ దేశమే మంది, కానీ మనది సెక్యులర్ దేశం. సెక్యులర్ దేశంలో అందరూ బతకాలి, అందరూ ఉండాలి, అన్ని కులాలు అన్ని మతాలు ఉండాలి. అంతే తప్ప మనం ఒకే మతం ఉంటుందంటే అవ్వదు. హిందూ ఉండాలి, ముస్లిం ఉండాలి, క్రిస్టియన్ ఉండాలి, అన్నీ ఉండాలి. కనుక అది కూడా మనం కొంత మీకు తమిళనాడులో మీకు అన్నీ పనికొచ్చాయి. అక్కడ ఎవరు ఆలోచించలే, నేను హిందువా, నేను క్రిస్టియనా, నేను ముస్లిమ్సా ఆలోచించలే. విజయ్ గారు ఓటేయాలి అనుకున్నారు, విజయ్ గారికి ఓటేశారు. 235 ఫ్లైట్లు విదేశాల నుంచి వచ్చాయంటే ఆయన ఏం పెట్టుబడి పెట్టాడా? మరి ఓట్లుగా ఎంతమంది ఎంతెంత ఇచ్చారు అన్నీ తెలుసు కదా మనకి. ఆయనకి ఇవ్వడానికి అంత కెపాసిటీ ఎక్కడుంది? ఆయన నించున్న వాళ్ళతో ఒక కార్ డ్రైవర్ కొడుకుని కూర్చోబెట్టాడు, లేకపోతే ఇంకో చిన్నవాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు, ఎవరెవరినో తీసుకొచ్చి ఎమ్మెల్యేలు చేశాడు. అసలు మీకు సామాన్యంగా ఏదది నేనే రాజు నేనే మంత్రిలో తీసుకొచ్చి నువ్వు ఎమ్మెల్యే అంటాడు కదా, అలా చేశాడు ఆయన. అది చేస్తే మరి సీట్లు ఎందుకు వచ్చాయి అంటే డబ్బుతోనే రాజకీయం కాదు. ప్రజలు ఇంకా రాజకీయం ఉంది, ప్రజల పక్షాన ప్రజల తరపున మాట్లాడే వ్యక్తికి ఓటేస్తాము. ఇంకొకటి మేజర్ ప్రాబ్లం ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, రాజకీయ నాయకులు అర్థం చేసుకోవాల్సింది, ప్రతిపక్షం ఉండాలి. మీరు తమిళనాడుని చూసి నేర్చుకోవాలి అందరూ. తమిళనాడులో చూడండి 58 సీట్లు 59 ఇచ్చి ప్రధాన ప్రతిపక్షం ఇచ్చారు, తర్వాత 48 సీట్లు ఇచ్చి ప్రధాన ప్రతిపక్షం ఇచ్చారు. అంటే ఆయన పాలన చేయకపోతే ప్రజల తరపున గొంతు ఉంది, ప్రజల తరపున గొంతుని మాట్లాడే హక్కునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఏమైందండి? 11 సీట్లు ఇచ్చారు, మాట్లాడే గొంతుకు లేదు, మాట్లాడటానికి ప్రతిపక్షం లేదు. ప్రతిపక్షం ఎప్పుడైతే లేదో అది తీవ్ర నష్టం జరుగుతుంది ప్రజలకి. ప్రతిపక్షం ఉంటేనే అక్కడ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు మాట్లాడతారు, అమ్మో ప్రతిపక్షం రేపు ఏమని లేవనెత్తుతుందేమో, ప్రతిపక్షం మాట్లాడుతుందేమో, ప్రతిపక్షం మళ్ళీ ఇరుకుని పెడుతుందేమో. అందుకే ప్రజలు కూడా తప్పు చేస్తున్నారు. ప్రతిపక్షం లేకుండా చేయొద్దు. ఇక్కడ చూడండి 39 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, ప్రతిపక్షం ఉంది. అలాగే 8 సీట్లు వచ్చాయి, ఇక్కడ 64 సీట్లు బటాబటికి గెలిచారు. అంటే ఇక్కడ కూడా ప్రతిపక్షం ఉంది. ఇక్కడ మాట్లాడే మీరు అసెంబ్లీ పెడితే చాలు భయం, ఒక మొత్తం టోటల్గా టీఆర్ఎస్లు వచ్చి పడిపోతున్నారు. అంటే నేనేమంటానంటే ప్రతిపక్షం లేకుండా మీరు కేరళ చూడండి, కేరళలో గెలిచారు, 36 సీట్లు ప్రధాన ప్రతిపక్షం ఇచ్చారు, వన్ సైడ్ ఓటింగ్ రాలే. ఎక్కడైనా ప్రధాన ప్రతిపక్షం అనేది ఉండాలి, ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. మన గొంతుకని మనం వినిపించాలి అంటే మన ప్రతిపక్షం అనేది ప్రజల గొంతుకు ఉండాలి. ఇది ఒక తప్పు జరుగుతుంది. మీరు లాస్ట్ టైం 151 సీట్స్ ఇచ్చి కూడా తప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి, ఈయనకి 164 సీట్స్ ఇచ్చి కూడా తప్పు చేశారు. మీరు 100 సీట్లు ఇచ్చి 70 సీట్లు అటు ఇచ్చుంటే మీరు అటు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ప్రతిపక్షం అడిగే హక్కు మనకు ఉంటుంది. మన కోసం మనం వెళ్ళి సీఎంని అడగలేం కదా. సీఎం గారు మన అందరి తరపు నుంచి ప్రతిపక్షం అడుగుతుంది, ప్రజల పక్షాన అడుగుతారు, ప్రజల పక్షాన మన గొంతుకు వినిపిస్తారు. వినిపించే పరిస్థితి మనం తెచ్చుకోవట్లేదే. ఈరోజు నష్టం వస్తుంది అంటే మాట కారణం ఏంటి?
ప్రతిపక్షం ఉండాలి. అధికార పక్షం ఎంతో ప్రతిపక్షం కూడా అంతే. అందుకంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ అధికార పక్షం అయితే ప్రధాన ప్రతిపక్షం ఈక్వల్ టు చీఫ్ మినిస్టర్ ర్యాంక్. అంటే మీకేముంటుందో హక్కు ఆయనకి అదే హక్కు ఉంటుంది, మీకే సెక్యూరిటీ ఉంటుందో ఆయనకి అదే సెక్యూరిటీ ఉంటుంది. నేను అదే నాట్ ఓన్లీ ఓట్స్, నేను నాట్ ఓన్లీ ఓట్స్, నేను ఏమన్నా సీట్లు. మనం అందుకని ప్రధాన ప్రతిపక్షానికి మనం ఎప్పుడు కూడా అధికార పక్షం ప్రతిపక్షం రెండు ఉండాలి అసెంబ్లీలో. మీరు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, మొత్తం టోటల్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అలా సో మెనీ పీపుల్స్ మొత్తం టోటల్గా ప్రతిపక్షం అధికార పక్షం నడిచింది. ఇప్పుడు ప్రతిపక్షం ఎప్పుడైతే ఆగిపోయిందో, ప్రతిపక్షం ఆగిపోయినప్పుడు ప్రజల గొంతు ఆగిపోయింది. ప్రజల గొంతు మాట్లాడటానికి హక్కు లేకుండా పోయింది. లోకల్ ఎమ్మెల్యే ఫోన్ ఎత్తాడు, ఆ ఓడిన ఎమ్మెల్యే మాట్లాడు, గెలిచిన అమ్మాయి ఫోన్ ఎత్తడు. అంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ని విజయ్ గారు ఇక్కడ ఆయన మాట్లాడి ఆయన ఒకవేళ చేయకపోతే చేయించడానికి డిఎంకే ఉంది, పనులు చేయించడానికి అన్నా డిఎంకే ఉంది. అంటే రెండు ప్రతిపక్షాలు ఉన్నాయి కనుక మనం ఇవన్నీ అర్థం చేసుకోవాలా. ఈజ్ ఆల్ ది బెస్ట్ విజయ్ గారు, మంచి పాలన రావాలి, మంచి ఆలోచనలు ఉన్నాయి మీకు. ఎలాగైతే ప్రజలకు చెప్పారో, ప్రజల ఆలోచన చెప్పారో, సినిమా ఇండస్ట్రీగా మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ, అలాగే ఎస్ఏ చంద్రశేఖర్ గారికి, వాళ్ళ మదర్ ప్రేమలత గారికి, అందరికీ కూడా, వాళ్ళ శోభా గారికి, అందరికీ కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తూ, నా ఒపీనియన్ అయితే కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్టులతోనేది పాలన నడిపిస్తే బాగుంటుంది. కనుక డిఎంకేని అన్నా డిఎంకేని ప్రతిపక్షంలో ఉంచి మీరు పాలన నడిపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.